హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? ఈరోజు ఖత్తర్లో పచ్చి రొయ్యలు చిక్కుడుగాయలు వండుతున్నాను, చూడండి. ఖత్తర్లో ఫ్రెండ్స్, ఖత్తర్లో ముందుగా కడాయి పెట్టుకున్నాను, ఆయిల్ కూడా వేసుకుంటాను, చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఆయిల్ పెట్టెక్కిన తర్వాత ఆయిల్ వేసుకుంటాను, చూడండి. ఎవరైనా సరే వండండి, నా వీడియో చూసి వండితే ఇంకా గర్వంగా ఫీల్ అవుతాను. వండుతారని ఆశిస్తున్నాను, వండుకోండి మీరు కూడా. ఖత్తర్ అయినా, బెహర్ అయినా, సౌదీ, కువైట్, ఏ దేశంలో ఉన్నా వండుకోండి. ఓకే ఫ్రెండ్స్, నా స్టైల్లో ఎలా వండుతానో చూడండి, చూస్తాను. కళ పెట్టుకున్నాను, ఆయిల్ కూడా పోసుకుంటున్నాను, చూడండి. ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోండి, తక్కువ కావాలనుకుంటే తక్కువ వేసుకోండి. మీకు ఎంత కావాలో మీకు తెలుస్తుంది కదా. ఓకే ఫ్రెండ్స్, ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిరకాయలు, టమాటాలను ముందుగా కోసుకుని ప్రిపేర్ చేసుకుని రెడీగా పెట్టుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఆయిల్ పెట్టెక్కిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోండి. ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిరకాయలు కూడా వేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా వండండి. ఉల్లిపాయలు బాగా మగ్గనయండి, అటు ఇటు కలుపుకొని ఉప్పు వేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, చూడండి. ఉప్పు వేసుకుంటున్నాను, చూడండి. ఓకే, మీకు తగినంత వేసుకోండి. నేనైతే ఎక్కువ వేసుకుంటున్నాను, మీకు ఎంత కావాలితే అంత వేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, చూసుకొని వేసుకోండి. ముందుగా తక్కువగానే వేసుకోండి, చాలపోతే మళ్ళీ వేసుకుందరు. కానీ అది ఎక్కువైపోతే ఏం చేస్తారు, ఇంకా తినడానికి కూడా పనిచేయదు కదా, అందుకనే చూసుకుని వేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో చూడండి, వండుకోండి. మంచి మంచి వీడియోలు పెడతాను. ఓకే ఫ్రెండ్స్, మూత పెట్టుకోండి. మూత పెట్టుకున్నాక ఒక 5 నిమిషాలు పోయాక మళ్ళీ తీసుకుని మళ్ళీ కలుపుకోండి. ఇలాగ ఉప్పు వేసాం కదా, బాగా మగ్గుతాయి ఎల్లిపాయలు. ఓకే ఫ్రెండ్స్, మగ్గడానికి ఇంకా టైం పడుతుంది, చూడండి. వేడి చేయకుండా చూడండి. ఓకే, అందుకే టైం ఎక్కువ పడుతుంది. ఏమైనా వండుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. ఖత్తర్లో నాకు ఇల్లు మంచిదే, ఏమీ ఇబ్బంది లేదు. కూర అయితే కంపల్సరీగా వండుకుంటాను, ఏమన్నా వండుకోపోయినాను. మాకు పూసు గట్ట అలాంటివి ఏం తిన్నాం. ఓకే ఫ్రెండ్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నమాట, అది అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందుగానే ప్రిపేర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. ఎప్పటికప్పుడు చేయకుండాను 2 వారాలకు ఒకసారి మిక్సీ పడేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను అన్నమాట. అది కూడా ఒకసారి వీడియో తీసి పెడతాను, చూడండి ఎలా చేస్తాను. అంటే అందరూ ఒకలా చేయరు, కొంతమంది ఒకలా చేస్తారు, కొంతమంది ఒకలా చేస్తారు. ఎవరి స్టైల్ ఆడదు కదా, తుప్పు పట్టడానికి మనదేముంది. ఓకే ఫ్రెండ్స్, బాగా కలుపుకోండి. నేనైతే బాగా కలుపుకుంటున్నాను, మీరు కూడా బాగా కలుపుకోండి. ఉల్లిపాయలు మగ్గితేనే కదా కూర టేస్ట్ వస్తుంది, లేదా ఉల్లిపాయలు మగ్గకపోతే కూర కసుమంటుంది. ఉల్లిపాయలు ముందుగా కడుక్కుని పెట్టుకున్నాను, రొయ్యలు వేసేసుకుంటున్నాను, చూడండి. కేజీ రొయ్యలు తెచ్చుకున్నాను ఫ్రెండ్స్. నేను మార్కెట్కి వెళ్ళి, సౌదీ సూపర్ మార్కెట్ అని ఉంటుంది ఖత్తర్లోను, రబీవులకైనా నాకైనా అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటూ ఉంటాను సామాన్లు. ఓకే ఫ్రెండ్స్, మీరు ఎవరైనా ఖత్తర్లో ఉంటే వెళ్ళంటే తెచ్చుకోండి. ఉంటారు చాలా మంది మన తెలుగు వాళ్ళు, వెళ్తూ ఉంటారు. ఈ మైదార్లో గట్రా ఉన్నవాళ్ళు అయితేనే. ఏరే దిక్కులో ఉన్నవాళ్ళు ఏరే మార్కెట్కి వెళ్తారు, ఇబ్బంది ఏమీ లేదు. సౌదీ సూపర్ మార్కెట్ ఏముంది, ఎవరికి ఎక్కడికి వెళ్తే అక్కడ కొనుక్కుంటారు. కొనుక్కోండి మీరు కూడాను, ఎక్కడైనా పర్లేదు. కొనుక్కుని వండుకుని తినండి. 10 రూపాయలు కోసి పెట్టుకుని తింటే మనం ఏమైనా నట్టపోయేది ఏముంది. 1500 లేకపోతే 1500 ఇంటికే పంపేస్తాం. చూడండి ఫ్రెండ్స్, నేనైతే టమాటాలు వేసేసాను. మీతో మాట్లాడడం మర్చిపోయి టమాటాలు వేయడం మర్చిపోయి చెప్పడం మానేసాను. మీరు కూడా చూడండి, నేర్చుకోండి. టమాటాలు కూడా నేను వేసేసుకున్నాను ఫ్రెండ్స్, చూడండి. టమాటాలు వేసిన తర్వాత బాగా కలుపుకోండి, మళ్ళీ మూత పెట్టుకోండి. మళ్ళీ ఒక 5 నిమిషాలు పోయాక తర్వాత మళ్ళీ కలపండి. ఓకే ఫ్రెండ్స్, చూడండి. టైం పడుతుంది, టైం పడినా ఏం పర్లేదు, చూడండి. ఓకే, మళ్ళీ తీసుకుని కలుపుకోండి. కలుపుతున్నాను చూడండి ఫ్రెండ్స్. టమాటాలు అయితే మగ్గిపోయాయి.
కొంచెం కారం కొంచెం కొత్తిమీర గట్రా వేసుకోవాలా, వేస్తాం. వేసేద్దరు మీకు జోన్పాన్ ఫ్రెండ్స్ వేసుకోవడండి. ఓకే, నేనైతే కారం గట్రా ఇంటికాడ నుంచి తెప్పించుకుంటాను. చిక్కుడుగాయలు మన ఇంటి దగ్గర పాదులకు కత్తాయి కదా, చిక్కుడుగాయలు కూర అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చిక్కుడుగాయల కూర ఇందులో వేసుకున్నా తిరగని బాగుంటుంది. మీరు కూడా వేసుకోండి. చిక్కుడుగాయలు పచ్చి రొయ్యలు వండుకుంటారు, బెండకాయలు పచ్చి రొయ్యలు వండుకుంటారు, గోంగూర పచ్చి రొయ్యలు వండుకుంటారు. చాలా రకాలు వేస్తారు అందులోను. పచ్చి రొయ్యల పేరు కానీ ఇంకా మిక్సీ చేస్తారన్నమాట. వంకాయలు పచ్చి రొయ్యలు వండుకుంటారు, ములక్కాడ పచ్చి రొయ్యలు అన్నీ వండుకుంటారు. కారం ఫ్రెండ్స్, అది కారం అయితే నేను ఇంటికాడ నుంచి రప్పించుకుంటాను. ఖతర్లో కారం గట్రా నేను ఎప్పుడు వేయను. ఎవరన్నా వస్తుంటే రప్పించుకుంటూ ఉంటానన్నమాట. మా ఊరు సైడ్ వాళ్ళు దగ్గర వాళ్ళు గట్రా ఎవరన్నా వస్తూ ఉంటే ఇంటికాడ మా అమ్మ ఎత్తది తెప్పించుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, కూర అయితే అవనాక రెడీ వచ్చింది. ఇంకా టైం పడుతుంది, ఇంకో 10 నిమిషాలన్నా పడుతుంది ఉడకడానికి. మరి ఇంకా బాగా ఉడకాలి కదా. కేజీ రొయ్యలు 23 రూపాయలు ఉన్నాయి ఇక్కడ డబ్బులు. ఇంటికాడ మన డబ్బులు ఇంచుమించి 450 రూపాయలు అలా ఉంది. 450 రూపాయలు ఉంది, ఎన్ని డబ్బులు పెట్టి అనుకోకండి. కొనుక్కొని తినండి. మీరు బాగుంటేనే కదా పని చేయాలా. బాగోకపోతే పని ఎలా చేస్తారు? మీరు కొడుకునంటే తిన్నాకే ఇంటికి పంపించాను డబ్బులు. నేనైతే నీళ్ళు కూడా పోసుకున్నాను. తగినన్ని కొన్ని నీళ్ళు వేసుకోండి, రైలు ఉడకాలి కదా. కొంచెం నీళ్ళు వేసుకుని బాగా ఉడకనియండి. ఓకే ఫ్రెండ్స్, మూత పెట్టుకోండి. ఒక్క 10 నిమిషాలు ఉడికితే రెడీ అయిపోద్ది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, దగ్గర పడిపోయింది చూడండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.